హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నేను అద్భుతమైన సీజన్ అయిపోతుంది కానీ జనవరిలో కూడా మీరు ఫుల్ తినచ్చు. అద్భుతమైన చికెన్ షోర్వా చేస్తున్నానండి. సూప్ అసలు అద్భుతంగా ఉంటుంది, తాగుతుంటే సూదనింగ్ అవుతుంది. చాలా 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 టేస్టీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అండ్ మనకి అవసరమైన రెసిపీ. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి బాడీకి చాలా అవసరమైనది. ఇది 1/2 kg చికెన్. అసలు నిజానికి షోర్వా చేయడానికి 1/4 kg చికెన్ చాలు, నలుగురు హ్యాపీగా జురుకోవచ్చు జ్యూస్. ఇప్పుడు నేను ఇది ఎందుకు పెట్టానంటే ఇంతకీ ఫస్ట్ నేను కొన్ని గ్రైండ్ చేసుకొస్తాను పేస్ట్. అదేంటి మీకు చూపించాలని ఇది పెట్టిన. నానబెట్టుకున్నాను అన్నీ కూడా కొంచెం స్మూత్గా పేస్ట్ అయిద్దని. కొన్ని పల్లీలు నానబెట్టిన, ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు నానబెట్టండి, బాగుంటుంది. అండ్ ఇవి జీడిపప్పు పలుకులు, అందుకనే మీకు అలా కనిపిస్తున్నాయి. నేను నీళ్ళు తీసేస్తాను. ఆ నీళ్ళని మనం కావాలంటే అందులో వేసుకోవచ్చు, సూప్లో వేసుకోవచ్చు. జీడిపప్పు పలుకులు, పల్లీలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పులో మీరు పెద్దగా వేస్తే కనుక 4-5 చాలు. 1/2 kgకి 4-5 చాలు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అంతే, ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది, చిక్కగా అయిపోతుంది. గసగసాలు 1 టీ స్పూను, పచ్చి కొబ్బరి చిన్న ముక్క. దీన్ని కట్ చేద్దాం. నేను ఇలా వేసాను కదా అని మీరు కూడా ఇలా వేసేసారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చిన్న ముక్క చాలు, 1 ఇంచ్ ముక్క, ఎక్కువ వేయద్దు. వెరీ లిటిల్ అల్లం ముక్క. అల్లం ఆల్రెడీ వేస్తాము కానీ ఇందులో కూడా కొంచెం అల్లం ఉంటే బాగుంటుంది, ఇందాక కూడా వద్దు కొంచెం. అండ్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు నేను నానబెట్టినవే. కొద్దిగా 1 టీ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ నువ్వులు అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర. ఇవన్నీ మిక్సీ చేసుకొని వద్దాం. మంచిగా పేస్ట్, లిటరల్గా పేస్ట్ చేసుకొని వద్దాం. ఇంకా నీళ్ళు పోసుకొని ఈ నానబెట్టిన నీళ్ళన్నీ ఉన్నాయి కదా, వాటిని కలిపి మిక్స్ చేసుకొని వద్దాం. ఇది అయిపోయింది, పార్ట్ నెంబర్ 1. ఈ మొత్తం రెసిపీ అయిపోయినాక మీరు అంటారు ఇంత ఈజీగా కూడా చికెన్ షోర్వా చేయొచ్చా? చేయొచ్చు. సైలాస్ కిచెన్ ఉండగా వేరే అన్నీ ఆలోచించటం దండగా. సో దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. దీనికి మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ దెన్ ఏమంటారు, హెల్త్కి మంచిది, చాలా మంచిది. తక్కువ ఆయిల్ పడుతుంది, తక్కువ నెయ్యి. జస్ట్ 1 టీ స్పూను, ఇంకొక టీ స్పూన్. నేను ఆవు నెయ్యి ఎప్పుడు వాడినా కానీ మిత్రా న్యాచురల్స్ వాళ్ళదే వాడతాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ అది. ఎందుకంటే ఒకసారి నమ్మిన తర్వాత వెనక్కి మడమ చూపించేది లేదు, వెనక్కి తిరిగేది లేదు. అంతగా వాళ్ళు ట్రస్ట్ని చూరగొన్నారు, నా ట్రస్ట్ని. ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే చూడండి. చలో అయిపోయింది. ఇప్పుడు ఉంది అసలు మజా. నెయ్యి కాగింది, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ కాగింది. అండ్ దెన్ ఇందులో డైరెక్ట్ ఏమేస్తారు, ఇదిగోండి ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకుంటే వేయటం ఈజీ అండి. మెంతి కూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇది స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర విడిగా పెట్టాను. మొన్నటిదాకా ఇక్కడ కొత్తిమీర ఉండేది, ప్లేస్ని బట్టి మారుతుంటాయి మా ఇంట్లో. సో కొంచెం లిటిల్ పుదీనా అండి, ఎక్కువ వద్దు. ఇదిగోండి పేస్ట్ వచ్చేసింది, మెత్తగా పేస్ట్. కొద్దిగా షాజీరా ఇస్తున్నాను, ఒక 1/4 టీ స్పూన్ షాజీరా, 2 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, చెక్క ముక్క డైరెక్ట్. ఒక దాంట్లో ఒకటి ఉంది, అది తీసేయండి. ఒకటి జస్ట్ చిన్న చెక్క ముక్కలు 2, కొద్దిగా జాపత్రి అండ్ పెప్పర్ వేయండి. పెప్పర్ రెడీగా ఉంది. ఇట్లా పెట్టుకుంటే మనకి ఈజీ అండి, ఎనీథింగ్. నా బిర్యానీ డబ్బా మీకు తెలుసు, అన్నీ ఇందులోనే ఉంటాయి. లైట్గా పెప్పర్ వేస్తున్నాను, కొంచెం 1/2 టీ స్పూన్ పెప్పర్. సగమేమో మంచిగా పొడై ఉంటుంది, సగమేమో కచ్చపచ్చగా ఉంటుంది. దీంట్లో ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఒక్క ఉల్లిగడ్డ ఉంది, ఉల్లిగడ్డని కావాలని పేస్ట్ చేయలేదు నేను. మీ దగ్గర ఉంటేనేమో ఫ్రైడ్ ఆనియన్ వేయండి, లేదంటేనేమో దీన్ని ఎలా ఫ్రై చేయాలో తురుముకొని రండి. చిన్న ఉల్లిపాయ, అది కూడా ఘాటు ఉన్న ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయ తీసుకోండి, వైట్ వద్దు. కొద్దిగా వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ వేయండి. స్టీల్ కుక్కర్ కదా, అడుగున ఇట్లా కనిపిస్తుంది మనకు, తడి తగలగానే అదంతా వచ్చేస్తుంది, మీరేం టెన్షన్ అవ్వకండి. ఇదిగోండి 1/2 kg చికెన్. లివర్ లాంటిది ఉంటే తీసేయచ్చు, అవసరం లేదు. ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్కే ఇది వచ్చేస్తుంది. మీకు ఘాటు కావాలంటే 1 టీ స్పూన్ పెప్పర్ బదులు ఇంకొంచెం తగిలించుకోవచ్చు, కానీ సరిపోతుందండి. దీనిలో కొద్దిగా పసుపు, వెరీ లిటిల్ పసుపు అండి. రెగ్యులర్ వేసేదానికన్నా 1/4 వేయండి పసుపు, ఎక్కువ పసుపు పట్టదు ఇందులో. ఇదిగోండి ఉల్లి తరుగు ఇలా ఉండాలి, కొంచెమే. మీరు పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే 1/4 ఉల్లిపాయ వేయండి. ఉందా లేదా? ఇంక ఈ వాటర్ చాలు, మనకి కింద అడుగు పట్టిందంతా వచ్చేస్తుంది.
ఆయిల్ వేసినా నెయ్యి వేసినా ఎక్కువ వేయకండి. మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేది అందుకే. దీన్ని మనం ఒక హెల్త్ కోసం తింటున్నాం. ప్రోటీన్ బేస్ అవ్వచ్చు, మనకి లంగ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వటానికి అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. కానీ దానివల్ల మనం ఆయిల్ తక్కువ వేసుకుంటే మనం చేసుకున్న దానికి ఫలితం ఉంటుంది. మీరు ఆయిల్ వేసిన 2 టీ స్పూన్స్, మ్యాక్సిమం 3 వేయండి. చలో, కొత్తిమీర చూసారా ఎట్లా స్టోర్ చేసుకున్నాము. ఇట్లాగా ఆకులు కట్ చేసి స్టోర్ చేసుకోవటం వల్ల కాడలు లేకుండా, కాడలన్నీ మేము జ్యూస్ తాగేస్తాను నేను. మా ఇంట్లో ఏది వదిలిపెట్టాను నేను, మేక కన్నా ఎక్కువ అన్నీ తింటమే. ఇట్లా చేయటం వల్ల 15-20 డేస్ నిల్వ ఉంటుంది. అసలు కడగకూడదు, వేసుకునే ముందు కడుక్కోవాలి. ఇట్లాగా పొడి పొడిగా మంచిగా ఆకులు మొత్తం దూసి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే, దీని మీద ఒక టిష్యూ పేపర్, ఈ మూతకి టిష్యూ పేపర్ వేసి పెట్టినా కానీ ఇంకా మిగతా తేమ కూడా వచ్చేస్తుంది. 15-20 డేస్ నిల్వ ఉంటుంది. మేము ఇలానే పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో. ఈ కట్టని మంచిగా ఇలాగే ఫ్రెష్గా, మా పక్కనే తోట 4 అడుగులు వాకబుల్. అవతల మాది రోడ్డుకి ఇవతలు కూడా మాది, అవతలు కూడా ఖాళీ ప్లేస్ని ఒకళ్ళిద్దరు తీసుకొని లీజ్కి తీసుకొని మంచిగా ఆకుకూరలు ఓన్గా పండిస్తున్నారు వితౌట్ పెస్టిసైడ్స్. అదృష్టం అంటే మాదే. చక్కగా నేను ఏంటంటే మీతో ముచ్చట చెప్తా, అల్లం వెల్లుల్లిపాయను వేగనిచ్చాను, మంచిగా ఉల్లిగడ్డను కూడా వేగనిస్తున్నాను, దాంతోపాటు మగ్గనిస్తున్నాను. ఇంకా ఉప్పు వేయలేదు, పసుపు మాత్రం లైట్గా. ఉప్పు వేస్తే ఇంకొంచెం వాటర్ వస్తుంది. మనకి సూప్లోకి ఎంత ఉప్పు కావాలనుకుంటామో అందులో సగం, 1/4 టీ స్పూన్ ఇప్పుడు వేసా, ఇంకొక 1/2 టీ స్పూన్ తర్వాత వేస్తా. అయిపోయింది. కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా మగ్గనివ్వండి, మూత పెడుతున్నా, వేస్తా. మొత్తం మీకు రెసిపీ 10 మినిట్సేనండి. ఎందుకంటే మనం విజిల్స్ వేపించేస్తున్నాం కదా. ఫస్ట్ ఆ ప్రిపరేషన్ ఒక 1.5-2 మినిట్స్ మిక్స్ చేసుకుని, దీన్ని గ్రైండ్ చేసేది లేదు, వేయించేది లేదు, ఏం లేదు, అన్ని పచ్చివే. ఈ సూప్ మనకి చాలా అవసరం. ఇందులో చూడండి, పల్లీలు పడినాయి, నువ్వులు పడినాయి, అల్లం పడింది, జీడిపప్పు పడింది, గసగసాలు పడినాయి, అన్నీ హెల్త్కి మంచిదే. మసాలా లేదు, కొత్తిమీర, బంచ్ ఆఫ్ కొత్తిమీర పడింది. సూపర్ అండి. అయిపోయి చాలు, ఈ వేగటం చాలు నాకు. ఒక 2-3 మినిట్స్ అండి ఇట్లాగా. ఓన్లీ చికెన్ విత్ తాలింపు. అండ్ నేను ఇది పోసేస్తున్నా. నో ఎండు కారం, ఓన్లీ పచ్చికారం. ఇప్పుడు దీంట్లో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఎంత సూప్ కావాలి, ఎన్ని నీళ్ళు పోయాలి మీరు డిసైడ్ చేసుకో. మీకు ఒకవేళ చపాతీలోకి కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇక్కడ చిక్కదనం పెంచుకోవచ్చు. లేదు నేను బౌల్లో వేసుకొని సూప్ లాగా తాగాలి అనుకుంటే నీళ్ళు పోసేయండి. ఇంకా నీళ్ళు పోయొచ్చు. నాకు ఓన్లీ సూప్ కోసం నేను రసంలాగా అన్నంలో తినాలనుకుంటున్నాను, చపాతీని ఇట్లాగా డిప్ చేసి తినాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం చిక్కగా చేశాను. ఇది విజిల్స్ వచ్చాక దాన్ని ఏమంటారు, కట్టేసినాక ఇంకా చిక్కపడిపోతుంది. కాబట్టి వాటర్ ఎనీథింగ్ మీరు కావాలనుకున్నది ఇప్పుడు వేసుకోండి. ఇంకా నీళ్ళు పోయొచ్చు. సూప్ లాగా ఇలా మీకు ఈ ఫైనల్ కన్సిస్టెన్సీ ఇంత చిక్కగా రావాలంటే కనుక ఇంకా 1 లీటర్ నీళ్ళు పడతాయి. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు అనేది మీ ఇష్టం. నాకు ప్రస్తుతానికి ఓన్లీ సూప్ తాగడానికి ఎక్కువ మంది లేము, అందుకని నేను కొంచెం తక్కువ 1 లీటర్ నీళ్ళు పోసి తక్కువ పోసినానంటే ఆలోచించుకోండి ఎన్ని నీళ్ళు పడతాయి అనేది. ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఫస్ట్ 2 హై ఫ్లేమ్ మీద, నెక్స్ట్ 3 మీడియం ఫ్లేమ్ మీద రానివ్వండి. టడా, మన చికెన్ షోర్వా రెడీ. ఎంత టెంప్టింగ్ ఉందంటే నిజంగా. ఇందులో ఒక్కసారి ఉప్పు, కారం ఇట్లాంటివన్నీ చూడండి. నాకు తెలిసి కొంచెం కొత్తిమీర, కొంచెం పెప్పర్ వేసుకుంటే చాలు. నేను స్పూన్ తెచ్చుకుంటాను అండి, లేకపోతే మీతో నేను ఎందుకు తిట్లు తింటాం. వాహా, అన్నీ లైట్గా ఉన్నాయి. కొంచెం పెప్పర్ వేసుకుంటా. కొంచెం మనం ఘాటు కూడా కావాలి కదా. ఎర్రకారం వేయకండి పొరపాటును కూడా, ఆ ఫ్లేవర్ పోతుంది. పచ్చికారమే ఉండాలి. సూపర్. ఇంతేనండి. ఇది చల్లారిపోయాక ఇంకొంచెం చిక్కపడితే నాకు ఇప్పుడు ఇలాగే కావాలి. రసం షోర్వా అన్నాం కదా, దీంట్లో ఇంత చికెన్ అవసరంలే. నేనేదో 1/2 కిలో చికెన్ వేసుకుని ఇదే ఫ్లేవర్, ఇదే టేస్ట్ ఉంటుంది గ్యారంటీగా. కొంచెం కొత్తిమీర చాలు, లాస్ట్లో ఫ్లేవర్ పడాలి. ఉప్పు సరిపోయింది నాకు. ఆహాహాహా, ఇది బోన్స్తోనే టేస్ట్ అండి, బోన్స్ లేకుండా అంత కొట్టదు. ఇంకోండి ఇది ఇట్లాగా. దీనిలో ఏం చేస్తారంటే పక్కకు పెట్టేస్తున్నా. బాధగా ఉందా పక్కకు పెట్టేస్తుంటే, మీ కళ్ళ ముందు నుంచి తీసేస్తున్నాను. ఇది ఇంకా నాదే కాబట్టి నేను ఎంగిల్ చేయొచ్చు. వాహా, ఏమి రుచి. మంచిగా పరాటా చేసుకున్నాం. దీన్ని ఇట్లా నానబెట్టుకోవాలండి, మస్తు ఉంటుంది. బ్రెడ్ ఉందా ఇంట్లో, బ్రెడ్తో బాగుంటుంది. లేదు పరాటా లేదు, ఎందుకు మైదా పిండి అనుకోండి, చపాతీ, పుల్కా, రోటీ ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లాగే చెక్కలు లాంటివి వస్తాయి కనుక తీసి పక్కకు పెట్టుకోవాల్సిందే, దానికి ఆప్షన్ లేదు. అండ్ ఇది
ఇలా తింటమే కాకుండా ఇంకొక పని చేయొచ్చు మీరు, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. వా, సింప్లీ సూపర్. అసలు ఈ సూప్ ఇట్ సెల్ఫ్ చాలా బాగుందండి. సూప్ అంటే ఇది, ఇంకా వేరే ఏం వేయకండి ప్లీజ్. క్యారెట్లు, బీన్స్లు అవన్నీ మళ్ళీ వెజిటబుల్ సూప్ నేను వేరే చూపిస్తాను. గొంతులోకి వెళ్తుంటే లిటరల్గా ఇట్లా సూదనింగ్ ఫీలింగ్ ఉంది నాకు. ఆ మిరియాలు, పచ్చిమిర్చి, కారం వీటన్నిటికీ చుట్టూ ఇట్లా. నాకు అన్నిటికంటే ఏది ఇష్టమో తెలుసా మీకు ఈ సూప్లోకి? వెయిట్ అండ్ వాచ్. దీంట్లో ఆయిల్ వేయకపోవటం కూడా నేను మంచిదైంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మీరు ఇంకో పని చేయొచ్చు, ఆయిల్ వద్దు నెయ్యి వద్దు అనుకుంటే ఒక చిన్న బటర్ ప్యాకెట్ అయింది 10 గ్రామ్స్ది, సూపర్ ఉంటుంది. 2 వేసుకున్న పర్లా. నాకు అన్నిటికంటే ఇష్టమైంది ఇది. ఎక్కువ సూపు, కొంచెం రైస్, లైట్గా రైస్, ఒక్క ముద్ద రైస్, క్రేవింగ్స్ అన్నీ పోతాయి. పర్ఫెక్ట్ డైట్ రెసిపీ అండ్. ఇదిగోండి యాలుక్కాయ, ఇలాంటిది వస్తే పక్కకు పెట్టడం మర్చిపోకండి, అవి తప్పదు. దీన్ని తినండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంది. నేను ఇందాక 2 లివర్లు వచ్చినాయి ఏం పక్కకు పెట్టాను కదా, అదిగోండి దాంతో కొంచెం కర్రీ చేశాను, ఒక మనిషికి సరిపోతుంది. ఇదిగోండి, అంటే అన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మసాలాలు అన్నీ కలిపేసి, ఆయిల్ కూడా కలిపేసి పొయ్యి మీద పెట్టడమే. సూపర్ ఉంటుంది ఇది కూడా. రసం కావచ్చు, షోర్వా కావచ్చు, సూప్ కావచ్చు, హెల్దీ ప్రోటీన్ డ్రింక్ కావచ్చు, ఏదన్నా అనుకోండి, పేరు ఏదన్నా పెట్టండి. ఇది మాత్రం తప్పకుండా ఒకసారైనా చేయండి, ట్రస్ట్ మీ. సరేనా? చేస్తారు కదా. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే.